హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 458 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,256 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 142 పాయింట్స్ గెయిన్ అయ్యి 14,790 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మొదట డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న అనుకున్నాం కదా వీళ్ళు కమింగ్ డేస్లో స్టాక్ స్ప్లిట్ చేయబోతున్నారు. ఇది నేను నిన్న అప్డేట్ చేశాను. బట్ ఎప్పుడు కొన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ ఏంటని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి రికార్డ్ డేట్ అనేది చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మోస్ట్లీ మెయిన్ అనౌన్స్మెంట్ వచ్చిన 30 days లోపు మనకి రికార్డ్ డేట్ అనేది అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్కైల్ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేశారు. వీళ్ళు నిన్న రిజల్ట్స్ తో పాటు డివిడెండ్ అలాగే స్టాక్ స్ప్లిట్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ షేర్స్ కమింగ్ డేస్ లో మల్టిప్లై అవ్వబోతున్నాయి. ఈ కంపెనీని ఎవరైనా ట్రాక్ చేస్తున్నట్లయితే 2017 సెకండ్ హాఫ్ రిజల్ట్స్ నుంచి మీన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి వీళ్ళు చాలా స్ట్రాంగ్ డేటాని పోస్ట్ చేస్తూ వచ్చారు. లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ ప్రైస్ ఒక ర్యాలీని మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 1000 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రెసెంట్ 5000 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. స్టాక్ ప్రైస్ కూడా నియర్లీ 5000కి రీచ్ అయ్యేసరికి కంపెనీ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో స్టాక్ స్ప్లిట్ అంటే ఏమవుతుంది, కంపెనీకి సంబంధించిన స్టాక్ ప్రైస్ అనేది డౌన్ అవుతుంది, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ అనేటివి మల్టిప్లై అవుతాయి అనమాట. స్టాక్ స్ప్లిట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ స్టాక్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో పర్ షేర్ వీళ్ళు 10 రూపీస్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి రికార్డ్ డేట్ వీళ్ళు ఇస్తున్నది February 15th అనమాట. సో వీళ్ళ స్టాక్ స్ప్లిట్ గురించి మాట్లాడితే ఇది కొంత వెరైటీగా కనిపిస్తుంది. వీళ్ళ స్టాక్ స్ప్లిట్ అనేది ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ని స్ప్లిట్ చేయాలి మీన్స్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ ని తగ్గించాలనుకుంటే ఆ కంపెనీకి ఒకవేళ ఫేస్ వాల్యూ 10 ఉందనుకోండి, సో ఆ ఫేస్ వాల్యూని ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తారో స్టాక్ ప్రైస్ కూడా అదే నెంబర్తో డివైడ్ అవుతుంది అనమాట. ప్రెసెంట్ వీళ్ళ ఫేస్ వాల్యూ 5 కాబట్టి కంపెనీ స్టాక్ ప్రైస్ని వాళ్ళు డివైడ్ చేయాలనుకుంటే ఈ ఫేస్ వాల్యూని 5తో డివైడ్ చేసి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళు వాళ్ళ ఫేస్ వాల్యూని 2.5 రూపీతో డివైడ్ చేస్తున్నారనమాట. సో విత్ ద సేమ్ పోర్షన్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ కూడా డివైడ్ అవుతుంది. మీన్స్ ఒకవేళ మీ దగ్గర 2 షేర్స్ ఉంటే కమింగ్ డేస్లో అవి 5 షేర్స్గా మారుతాయి. ఒకవేళ మీ దగ్గర 10 షేర్స్ ఉంటే అవి కమింగ్ డేస్లో 25 షేర్స్గా మారుతాయి. సో మీ దగ్గర ఎన్ని షేర్స్ ఉంటాయో దాన్ని 2.5తో మల్టిప్లై చేస్తే కమింగ్ డేస్లో మీ డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి ఆడ్ నెంబర్ ఆఫ్ షేర్స్ లైక్ 1 కానీ 3 కానీ 5 కానీ అవి రౌండ్ ఆఫ్ చేసి మిగిలిన అమౌంట్ ని మనీలా క్రెడిట్ చేస్తారా లేదా ఇంకేదైనా కంపెనీ అప్డేట్ చేస్తుందా అనేది మనం గమనించాలి. అండ్ దీనికి కూడా వీళ్ళు రికార్డ్ డేట్ అయితే ప్రకటించలేదు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రాల్ పైప్స్ వాళ్ళు కూడా ఈ రోజు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ తో పాటు బోనస్ ని కూడా వీళ్ళు ప్రకటించడం జరిగింది. సో వీళ్ళ రిజల్ట్స్ అండ్ ఈవెన్ వీళ్ళు బోనస్ ఇలా ప్రకటించేసరికి ఇంట్రాడే సెషన్స్ లో 8% దగ్గరగా స్టాక్ ప్రైస్ ర్యాలీ అయింది. ఈ కంపెనీలో ఎవరైతే షేర్స్ ని హోల్డ్ చేస్తున్నారో మీరు హోల్డ్ చేస్తున్న 3 షేర్స్ కాను కమింగ్ డేస్ లో ఒక బోనస్ షేర్ అనేది మీన్స్ ఒక ఫ్రీ షేర్ అనేది మీ డీమ్యాట్ అకౌంట్ లో అయితే క్రెడిట్ అవుతుంది. ఇక్కడ కూడా రికార్డ్ డేట్ అనేది మనకు కమ్యూనికేట్ చేయలేదు. సో కమింగ్ డేస్ లో మేము ఆ రికార్డ్ డేట్ ని కూడా అనౌన్స్ చేస్తామని ఆస్ట్రల్ పాలి వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మోర్గన్ స్టాన్లే వాళ్ళు బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా చేసిన అప్డేట్ ని మార్నింగ్ నేను మీకు టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను కదా. సో మోర్గన్ స్టాన్లే అనేది మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో వీళ్ళు మన ఇండియన్ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్గా ప్రీవియస్గా ఇచ్చిన టార్గెట్స్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఆ ఇమేజ్ ఒక సోర్స్ PDF ఫైల్ని అయితే నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఐ సజెస్ట్ జస్ట్ ఆ ఇమేజ్ చూసి సో టార్గెట్ ఎంత ఇచ్చారనేది చూసి అక్కడితో వదిలేకుండా సో ఇది మీరు కంప్లీట్గా చదివితే బ్యాంకింగ్ స్టాక్స్ స్పెషల్లీ యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్గా మీకు ఒక ఓవర్ వ్యూ అనేది డెవలప్ అవుతుంది. వీళ్ళు ఇప్పుడు టార్గెట్ని పెంచారనుకుంటున్నాం కదా, అలా వీళ్ళు పెంచడానికి రీజన్ ఏంటి? సో వీళ్ళు సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ మెథడ్ని యూజ్ చేసుకొని ఈ బ్యాంక్స్కి సంబంధించిన టార్గెట్ ప్రైజెస్ని అయితే రివైజ్ చేశారు. సో ఈ PDF చూస్తే మీకు దాని రిలేటెడ్గా కూడా ఒక ఐడియా వస్తుంది. ఈ PDF మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో 5:50 అరౌండ్ ఈవినింగ్ 5:50 అరౌండ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీ ఫ్రీ టైంలో ఆ PDFని గమనించడానికి ప్రయత్నించండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేశారంటే 1,57,000 దగ్గరగా మీకు అక్కడ సబ్స్క్రైబర్స్ కనిపిస్తారు. సో ఇక్కడ ఇమేజ్ లో ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ కి ప్రీవియస్గా వీళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏంటి, ప్రెసెంట్ ఆ టార్గెట్ ని ఎంతవరకు ఇంక్రీజ్ చేశారన్న డేటా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ IPOs గురించి మాట్లాడుకోవాలి. సో ఇవాళ మనకి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ IPO అయితే మార్కెట్లో లిస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళ IPOగా వస్తున్న ప్రైస్ 518, బట్ ఈ రోజు లిస్ట్ అయిన ప్రైస్ 618 మీన్స్ నియర్లీ 19% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ అక్కడి నుంచి 640 వరకు కూడా ర్యాలీ అయింది. బట్ ఫైనలీ 527 అరౌండ్ మీన్స్ 1.8% దగ్గరగా గెయిన్స్ అయితే క్లోజ్ అయిపోవడం జరిగింది. ఈ IPO అప్లై చేసి స్టాక్స్ హోల్డ్ చేసిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, ఈ కంపెనీ వాళ్ళు February 12th వాళ్ళ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేస్తారంటున్నారు. అండ్ ఇంకొకటి IRFC వాళ్ళు కూడా February 13th వాళ్ళ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తారంటున్నారు. బ్రూక్ఫీల్డ్ ఇండియా REITకి సంబంధించిన IPO సబ్స్క్రిప్షన్ 15% దగ్గరగా IPO సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. Day 1లో వీళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ని బై చేసి దాన్ని రెంట్కి ఇచ్చి ఆ రెంటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఈల్డ్ ఉంటుంది కదా, దాన్ని డివిడెండ్స్గా పే చేస్తుంటారు. ప్రెసెంట్ ఆ ఈల్డ్ అనేది 7.95% దగ్గరగా ఉంది.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అలా రిసీవ్ చేసుకుంటున్న డివిడెండ్స్ పైన మీరు ఎటువంటి ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీరు ఈ ఆర్ఈఐటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని అయితే వాచ్ చేయండి. ఈ వీడియోని నేను మీకు మన కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఒకవేళ స్టవ్క్రాఫ్ట్ ఐపీఓని అప్లై చేసినట్లయితే మీకు అలాట్ అయిందా లేదా అన్నది ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ లింక్ నేను మన కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాను. స్టవ్క్రాఫ్ట్ ఐపీఓని సెలెక్ట్ చేసి పాన్ సెలెక్ట్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరు ఒకవేళ అప్లై చేసి ఉంటే అలాట్ అయిందా లేదా అన్న స్టేటస్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది అండ్ ఈవినింగ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మార్నింగ్ వచ్చిన అప్డేట్ నిన్న ఢిల్లీ హైకోర్టు దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ కు ఒక రిప్లై అనమాట. మీన్స్ నిన్న ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఫ్యూచర్ రిటైల్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్ గా స్టే విధించడం జరిగింది కదా. మీన్స్ ఆ డీల్ ని ముందుకు తీసుకువెళ్లకుండా స్టేటస్ కో విధించడం జరిగింది కదా. సో దాని రిలేటెడ్గా ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ డీల్ ముందుకు వెళ్ళకపోతే ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన 50,000 ఎంప్లాయీస్ అండ్ మాకు అప్పులు ఇచ్చిన నియర్లీ 30,000 crores దగ్గరగా ఇతరుల దగ్గర నుంచి అప్పులు తీసుకున్నాం. సో అది వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది, 50,000 ఎంప్లాయీస్ని ఇంపాక్ట్ చేస్తుంది అండ్ 6,000 దగ్గరగా మమ్మల్ని నమ్ముకున్న స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ డీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అవ్వాలి. ఇలా డిలే చేసుకుంటూ వెళ్తే ఇంపాక్ట్ అనేది సివియర్గా ఉంటుందని ఢిల్లీ హైకోర్టుకి చెప్తే డీల్ రిలేటెడ్గా స్టేటస్ కో విధించారు కదా. ఆ స్టేటస్ కో రిలేటెడ్గా హియరింగ్ని నెక్స్ట్ రేపటికి వాయిదా వేయడం జరిగింది. మీన్స్ February 4th వాయిదా వేయడం జరిగింది. సో రేపు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఫ్యూచర్ రిటైల్ మధ్యలో జరుగుతున్న డీల్ రిలేటెడ్గా స్టేటస్ కో కొనసాగుతుందా, మీన్స్ స్టే కొనసాగుతుందా లేదా డీల్ ముందుకు వెళ్లేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిస్తుందా అనేది మనకి రేపు అర్థమవుతుంది. సో ఇది ఇలా ఉంటే ఈవినింగ్ మనకి ఇంకొక అప్డేట్ రావడం జరిగింది. ఫ్యూచర్ గ్రూప్ ఒక అధినేత అయిన కిషోర్ బియానీ గారిని సెబీ వాళ్ళు 1 సంవత్సరం రోజుల పాటు సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. మీన్స్ 1 సంవత్సరం రోజుల పాటు కిషోర్ బియానీ గారు స్టాక్ మార్కెట్ నుంచి స్టాక్స్ కొనడం, స్టాక్స్ అమ్మడం అలాగే ఫండ్స్ రేస్ చేయడం ఇలాంటి ఏ యాక్టివిటీస్ కూడా చేయకూడదనమాట. సో దీనికి రీజన్ 2017లో ఒక ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి చెప్పేదానికంటే ముందే ప్రమోటర్స్ అయిన కిషోర్ బియానీ గారు అండ్ ఇంకొంతమంది మెంబర్స్ కలిసి యాక్టివిటీ తీసుకున్నారు, తద్వారా లాభపడ్డారు. కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి అది చూస్తూ కిషోర్ బియానీ గారిని అండ్ ఇంకొంతమందిని సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి 1 yearకి బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సెబీ రిలేటెడ్గా వచ్చే అప్డేట్ కంటే కూడా రేపు ఢిల్లీ హైకోర్టు వాళ్ళు స్టేటస్ కో విధించారు కదా, డీల్ ముందుకు వెళ్లకుండా స్టే విధించారు కదా, దాని రిలేటెడ్గా వచ్చే జడ్జ్మెంటే ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. బికాస్ మీరు లాస్ట్ క్వార్టర్తో చూసినా అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో చూసినా వీళ్ళు లాసే పోస్ట్ చేశారు. మార్కెట్లో ఎస్టిమేట్స్ 200 crore కంటే అబోవ్ వీళ్ళు ప్రాఫిట్ పోస్ట్ చేయరనే ఉన్నాయి. సో కొంతమంది లాస్ కూడా పోస్ట్ చేస్తారని ఎస్టిమేట్ చేశారు. బట్ నియర్లీ 150-200 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంటుంది అనుకున్నారు. కాకపోతే వీళ్ళు 853 crore దగ్గరగా ప్రాఫిట్ని మేక్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ మంత్స్ నుంచి మనకి రిలీజ్ అవుతున్న సబ్స్క్రైబర్స్ డేటాను కూడా మీరు గమనిస్తూ వస్తే కంపేర్డ్ విత్ జియో అలాగే వడాఫోన్ ఐడియా, సో వడాఫోన్ ఐడియాని కొంత పక్క నుంచితే జియోతో కంపేర్ చేస్తున్నా సరే చాలా బెటర్ సబ్స్క్రైబర్ ఎడిషన్ అయితే మనకి ఎయిర్టెల్లో కనిపిస్తూ వచ్చింది. సో ఓవరాల్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ నెంబర్స్ అయితే మనకి కొంత స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నాయి. టెలికాం ప్లేయర్స్ రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు మనం గమనించేది వీళ్ళకి సంబంధించిన ఆర్పు, యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 135 గా ఉంటే నెక్స్ట్ 154, 157, 162. సో ఈ క్వార్టర్ లో 166 అనమాట. మీన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 1.7% దగ్గరగా గ్రో అవడం జరిగింది. సో వీళ్ళ ఆర్పు గ్రోత్ లో సర్ప్రైజ్ అయితే లేదు, కానీ వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో వీళ్ళ ప్రాఫిటబిలిటీలో అయితే స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. దీనికి వీళ్ళు మెయిన్ రీజన్ ఈ రీసెంట్ క్వార్టర్లో వీళ్ళకి స్ట్రాంగ్ 4G కస్టమర్ బేస్ యాడ్ అయింది అంటున్నారు. ఇది వీళ్ళ ఓవరాల్ ప్రాఫిటబిలిటీని పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవాళ కూడా నిఫ్టీ నియర్లీ 300 పాయింట్ రేంజ్లో అయితే మూవ్ అయింది. మీన్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతూ 570 అరౌండ్ ఫాల్ అయింది. మనం మాట్లాడుకున్న సపోర్ట్ 520, బట్ సపోర్ట్ దగ్గరికి అయితే రాలేదు. కానీ అరౌండ్ 600 బ్రేక్ అయిన తర్వాత అగైన్ స్ట్రాంగ్ ర్యాలీ మనకి నిఫ్టీలో కనిపించింది. సో ఫాల్ అయినప్పుడు 570 వరకు ఫాల్ అయ్యి హైయెస్ట్ 870 వరకు మూవ్ అవడం జరిగింది. క్లోజింగ్ 790 అరౌండ్ అయింది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి నియర్ సపోర్ట్ 14,640 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ నిన్నే లెవెల్స్ అనుకున్నాము ఆ లెవెల్స్ నే కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,170. నెక్స్ట్ రెసిస్టెన్స్ నిన్న మనం అనుకుంది 34,830 అని. ఈరోజు 34,900 అరౌండ్ వచ్చి అగైన్ ఈ లెవెల్ కంటే బిలో క్లోజ్ అయింది. బట్ నియర్గానే ఉంది. బట్ స్టిల్ ఈ లెవెల్ కంటే అబోవ్ క్లోజ్ అవ్వలేదు. కాబట్టి ఇమీడియట్గా ఈ లెవెల్ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ అయితే నెక్స్ట్ 35,260 లెవెల్ని అయితే గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గమనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 25th February మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో నిన్నేమనుకున్నా 14,500 కంటే బిలో వెళ్ళదని పుట్ రైటర్స్, 15,000 కంటే అబోవ్ వెళ్ళదని కాల్ రైటర్స్. సో 14,500 to 15,000 అనేది ఆ 500 పాయింట్ రేంజ్ అనేది కమింగ్ డేస్లో ఆ రేంజ్ బిట్వీన్లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నాను కదా. కాకపోతే ఇవాళ మీరు గమనిస్తే
15,000 దగ్గర మన కాల్ రైటర్స్ అన్వైండ్ చేస్తున్నారు. ప్రీవియస్గా 15,000 బ్రేక్ అవ్వదనుకున్న వాళ్ళలో కొంతమంది ఎగ్జిట్ అయ్యి 15,200 అండ్ 15,500 కొంత డిస్టెన్స్లో ఉన్న కాల్స్ని రైట్ చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మనం 15,000నే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా, నియర్ టర్మ్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. బట్ వన్స్ 15,000 బ్రేక్ అయి టాప్ సైడ్ సస్టైన్ అయితే 15,200 నెక్స్ట్ 15,500 వరకు కూడా మార్కెట్ ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు పుట్ సైడ్ గమనిస్తే 14,500 దగ్గర ఇవాళ 4,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అవ్వడం జరిగింది అండ్ ఓవరాల్గా 15,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనమాట. సో కాల్ రైటర్స్ మీన్స్ రెసిస్టెన్స్ని ఫామ్ చేసే వాళ్ళ దగ్గర మనకు కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు. బట్ సపోర్ట్ ఫామ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈవెన్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ టైం నుంచి బై సైడే ఉంటూ వస్తున్నారు. అండ్ దానికి అడిషన్గా డిఐఎస్ దగ్గర నుంచి కూడా నెట్ సెల్లింగ్ కనిపించకపోతూ ఉండేసరికి మార్కెట్లో ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే మనం చూస్తూ వస్తున్నాం. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.